అందరికీ నమస్కారం. మనకు తెలిసి కూడా ఎలాంటి తప్పులు అస్సలు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు. పండుగలు, నోములు, వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం, తల దువ్వుకోవటం చెయ్యరాదు. ఏ దేవాలయానికి వెళ్లినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. ఒక చేత్తో నమస్కరించవద్దు. ఒక చేత్తో హారతి తీసుకోరాదు. తులసిని వినాయకుడికి సమర్పించవద్దు. ఒకే పూజాస్థలంలో 2 శంఖములను ఉంచకూడదు. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచకూడదు. భగవంతుడిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. తీర్థము తీసుకున్నప్పుడు 3 సార్లు వెడివెడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటనే 3 సార్లు ఒకే కాలమున తీసుకొనరాదు. తీర్థయాత్రలందు, పుణ్యక్షేత్రములందు, దేవాలయములందు, మార్గమునందు, వివాహమునందు, సభలందు, పడవలు, కార్లు, రైళ్లు, విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణమందు స్పర్శదోషం లేదు. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోకూడదు. దక్షిణ లేకుండా జ్యోతిష్యుడిని ప్రశ్నలు అడగకూడదు. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచకూడదు. తులసి చెట్టు మొదలులో ఎక్కడా శివలింగం ఉంచకూడదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకకూడదు. దేవాలయంలో ముచ్చికలేని కొబ్బరికాయలు పగలకొట్టకూడదు. కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాన్ని తాకవద్దు. ఇతరుల దీపంతో తన దీపాన్ని వెలిగించకూడదు. గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకోండి. హనుమంతుడిని, శనిదేవుని స్త్రీ తాకడం నిషేధించబడింది. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పాటించడంలో సహకరించండి. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ముందుగా కుడిపాదం బయటికి వెళ్లే సమయంలో ఎడమ పాదం ఉంచాలి. గుడిలో కనులు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. ఉదయం, సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్లపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి. శివాలయానికి వెళ్లినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి, ప్రదక్షిణాలు చేసి, కాళ్లు కడుగుకుని తరువాత శివదర్శనం చేసుకోవాలి. విష్ణు ఆలయాలు దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా వారిని దర్శించాలి. దైవ దర్శనం అయిన తరువాత ఆలయంలో 2 నిమిషాలు కూర్చోండి. దైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించకూడదు. దేవాలయం చాలా దూరం కాకపోతే పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాలి. తులసి దళాలతో పూజ చేసేటప్పుడు దళములుగానే వెయ్యాలి. ఆకులుగా త్రుంచితే దోషము. శివలింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటకూడదు. శివలింగంపై కేత్కి పుష్పాలను సమర్పించవద్దు. దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. వినాయకుని 1, ఈశ్వరునికి 3, అమ్మవార్లకు 4, విష్ణుమూర్తికి 4, మరి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేయాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.